అమ్మో, ఆ రాజశేఖర్ వచ్చి చూసి వెళ్తాడనుకుంటే శ్వేతను తీసుకెళ్తానంటున్నాడేమిటి? ఆ శ్వేత చచ్చినా రాదు. ఆల్రెడీ అదే గీత అని చెప్పాను. ఇప్పుడు ఇంకొకరిని తీసుకురాలేను. ఇప్పుడు ఏం చెయ్యాలరా దేవుడా 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 దేవుడా. చేయడానికి ఏమీ లేదు అత్తయ్య గారు. ఆ రాజశేఖర్ గారి చేతిలో మీరు చావడం తప్ప. ఆయన చెయ్యమైనా చాపనుకున్నారా? పడుకొని చావడానికి. అసలు నేను భయంతో చేస్తుంటే నన్ను ఇంకా భయపెడతావేంటే? ఈ గండ నుంచి నేను తప్పించే ప్లాన్ ఏదని చెప్పండి, మీరు చల్లగా ఉంటారు. అయ్యో అత్తయ్య గారు, బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది అత్తయ్య గారు. అయ్యో అయితే చెప్పు ఏంటి? అది అది ఏంటి చెప్పవే? అయ్యో అది చెప్పవే చెప్పు. ఏం లేదు అత్తయ్య గారు, మీరు ఊరు వదిలి పారిపోవడమే. పోనీ ఇంకొక ఐడియా ఉంది చెప్పనా? ఏమీ లేదు అత్తయ్య గారు, గీతలాగా నేను గౌన్ వేసుకోనా? ఆ గీత లేకపోతే నేను ఒక్కదాన్నే చస్తాను. నువ్వు గీత గట్టప్పేస్తే ఇంట్లో వాళ్ళందరూ చస్తారే. అయితే మీ చావు మీరు చావండి. రేపు రాజశేఖర్ గారి చేతిలో కుక్క చావు చావడానికి రెడీగా ఉండండి. పాపం మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. రేపే మీకు ఆఖరి రోజు. హ్యాపీ జర్నీ అత్తయ్య గారు. అత్తయ్య గారు బాయ్ అత్తయ్య గారు. అత్తయ్య గారు నన్ను కాపాడండి. అయ్యో దేవుడా దేవుడా, అయ్యో ఈ పరిస్థితిలో నాకేమి తెలియట్లేదు, నువ్వే కాపాడాలి. అయ్యో గీతా, గీతా, అమ్మ గీతా, గీతా. అయ్యో రాజశేఖర్ గారు కూర్చోండి. పర్లేదు. గీతకి నచ్చ చెప్పారా? నాతో రావడానికి ఒప్పుకుందా? అయ్యో ఏం చెప్పను రాజశేఖర్ గారు, మీతో వెళ్ళమని మీతో ఉండాలని దానికి ఎన్ని రకాలుగా నచ్చ చెప్పినా అది వినట్లేదండి. నేను వెళ్ళనంటే వెళ్ళనని మొండికేస్తోంది. అలాగా? తను ఎక్కడుందో చెప్పండి, నేను వెళ్ళి మాట్లాడతాను. మీరు వెళ్ళకండి, మీరు వెళ్ళకండి. అది లోపల లేదు కాబట్టి. తను ఎక్కడుందో చెప్పండి, నేను వెళ్ళి మాట్లాడతాను. మీరు వెళ్ళకండి, మీరు వెళ్ళకండి. అది లోపల లేదు కాబట్టి. ఏంటి? అదే దానికి మీతో రావాలన్న ఆశ లేదు కాబట్టి అంటున్నారు. తను లేకుండా నేను వెళ్ళలేను, తను రాకుండా నేను ఎక్కించి కదలను. తొందరగా పిలవండి. గీతా, అమ్మ గీతా. అలా పిలిస్తే రాదండి, మీరే వెళ్ళి ఏదో ఒకటి చెప్పి లాక్కుపోండి సార్. అదే కరెక్ట్. రాజశేఖర్ గారు నా మాట విని ఒక్కరోజు నాకు టైం ఇవ్వండి సార్. పారిపోవడానికి కాదండి, గీత మారిపోవడానికి. ఎలాగైనా గీత మనసు మార్చి మీతో పంపించే పూచి నాది. అంత ప్రేమగా ఎలా పెంచావు అనసూయ? చివరికి తన సొంత తాతయ్యని కూడా వద్దంటుందంటే నాకు మిగిలిన ఏకైక బంధం అది. అది కూడా లేకపోతే నేను ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? అసలు ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి నేను ఎవరి కోసం సంపాదించినట్టు? అదే బాబాయ్ గారు, మీ మనవరాలి కోసమే. వెళ్ళి బొజ్జగించో భయపెట్టో తీసుకురండి. నా మాట వినండి అయ్యా. బలవంతంగా దాన్ని లాక్కెళితే అది బాధపడుతుంది, నన్ను మరచిపోలేక ఏడుస్తూనే ఉంటుంది. తిండి తినదు,
నిద్రపోదు, మొండికేసి మంచాన పడిపోతుందయ్యా. అంతేకాదు, నన్ను దూరం చేశారన్న కోపంతో మీ మీద ద్వేషం పెంచుకుంటుంది. లేదు. మిమ్మల్ని కసాయి వాళ్ళ చూస్తుంది, మీ మీద ద్వేషం పెంచుకుంటుంది. లేదు లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు. అయ్యో, అమ్మో. అయితే దాని మనసు మార్చి మనస్ఫూర్తిగా మీతో రావాలంటే నాకు కొంచెం టైం ఇవ్వండి. అప్పుడు ఆనందంగా మీతో వస్తుంది. నువ్వు చెప్పింది కరెక్టే. పెంచిన ప్రేమను తుంచి తీసుకెళ్తే దాని దృష్టిలో నేను మనసు లేని వాడిగా మిగిలిపోతాను. అదే జరిగితే ప్రేమించాల్సిన నన్ను అసహించుకుంటుంది, అసహించుకోవాల్సిన నిన్ను ప్రేమిస్తుంది. అలా జరగకూడదు. అందుకే నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా నా మనోరాల్ని ఎలాగైనా మార్చే బాధ్యత నీది. తేడా వచ్చిందో అయ్యో, మీ సంగతి నాకు తెలీదా? మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. సరిగ్గా 3 రోజుల్లో మీ మనవరాలు మీ వెంటొస్తుంది. అలాగే. అయ్యో, అయ్యో. Yes! అమ్మయ్యా, మొత్తానికి తప్పించుకున్నాను. ఏరా, నేనే గీత లేదన్న విషయం ఆయనకు తెలియాలని లోపలికెళ్ళి చూడమంటారా? గీత లేకపోయినా అది ఎక్కడుందో తెలియకపోయినా ఎలా మేనేజ్ చేశారో చూసారా? కొమ్ములు తిరిగిన రాజశేఖర్ ని నా మాయ మాటలతో బాల్తో కొట్టించాను. పాపం పిచ్చోడు గీత లేదని తెలియక నా మాటలు నమ్మి వెళ్ళిపోయాడు. దట్ ఈస్ అనసూయ. ఏంటి అందరూ అలా చూస్తున్నారా? చూడమ్మా, అటు చూడు. మీరు కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూడండి అత్తయ్య గారు, మ్యాటర్ అర్థం అవుతుంది. ఏంటి, ఇంట్లో గీత లేదా? ఎక్కడుందో తెలీదా? చెప్పవే, నా మనోరాలు ఎక్కడుందో చెప్పు. అబద్ధం చెప్పావంటే షూట్ చేసి పారేస్తాను. ఇది మంచి ఛాన్స్. నో, మా అత్తయ్య గారిని కాల్చొద్దు. కావాలంటే నేను నిజం చెప్తాను. మీరు ఊరుకోండి అత్తయ్య గారు. బాబాయ్ గారు, మొన్నటి నుంచి గీత కనిపించడం లేదండి. ఎటు వెళ్ళిపోయిందో తెలీదు. అసలు బతుకుతో చచ్చిపోతే తెలియలేదు సార్. ఇన్ని రోజుల నుంచి గీత కనిపించకపోతే మరి నిన్న నాకు చూపించింది ఎవరిని? అది శ్వేత అని గీత ఫ్రెండ్ సార్. గీత లేదని తెలిస్తే మీరు ఇలాగే గన్ను గురి పెడతారని గంటకు 100 ఇచ్చి గీతలాగా యాక్టింగ్ చేయించింది సార్ మా అమ్మ.